నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వర్స్ తెలుగు. నేను అంకిత. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అమ్మా. సార్, ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఒక పోలీస్ అధికారిపై సీరియస్ అయ్యారు. సో ఎల్లప్పుడు ఇదే ప్రభుత్వం ఉంటుంది అనుకోకండి, నెక్స్ట్ మాది కూడా వస్తుంది అన్నట్టు. సో ఆయన సీరియస్ అయిన దానిపై పవన్ కళ్యాణ్ కూడా కొంచెం వ్యాఖ్యలు చేశారని వింటున్నాము. సో దీనిపై మీరేమంటారు? కరెక్టే కదండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైము సీరియస్ అయ్యారు. మళ్ళీ అన్న బ్యాక్ టు బౌన్స్ బ్యాక్ అయ్యాడు అన్న అని చెప్పి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కామెంట్స్ అవి పెడుతున్నారు, చూస్తున్నాం. అయితే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే నిజమేనబ్బా, జగనన్న బౌన్స్ బ్యాక్ అయ్యారు, కాకపోతే ఫస్ట్ టైం అన్న పేపర్ చూడకుండా మాట్లాడాడు, చాలా సంతోషం అన్నట్టుగా వెటకారంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళు ఏదైతే ప్లకార్డులు ప్రదర్శించారో లోపల కూడా ప్రదర్శిద్దాం అనుకున్నారో అటువంటివి లాక్కొని చింపేశారని దాని మీద సీరియస్ అయ్యారని చెప్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టు నెల రోజులకే మీరు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతే ఇంకెక్కడ, ఇంకా 4 సంవత్సరాల 11 నెలల కాలం ఉంది. ఇప్పుడు గతంలో ఎన్ని జరిగాయి, ఎంతమంది పోలీసులు ఒకవైపు మాట్లాడారు, ఎంతమంది ప్రభుత్వ అధికారులు ఒకవైపే బిహేవ్ చేశారు. ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండిపోతుంది అన్నట్టుగా చేశారు. అంతెందుకమ్మా, మొన్నటికి మొన్న మరలా సెక్రటేరియట్లో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయంట. ఏంటి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందా? మరి ఆ అధికారులు ఎవరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కొమ్ము కాస్తున్నారు? ఎందుకు ఒక ప్రభుత్వ అధికారి అనేవాడు ప్రభుత్వానికి పని చేయకుండా ఒక పార్టీకి విధేయుడిగా ఉంటున్నాడు? ఇవన్నీ ఏమయ్యాయి? మరి ఎలాంటివి అన్నిటి మీద ఇప్పుడు గత 5 ఏళ్లలో ఎన్ని జరిగాయో అందరూ చూశారు. అది చూసి ఎవరు సమాధానం ఇవ్వలేక, నోరిప్పలేక, మాట్లాడితే ఏం కేసులు పెడతారో, ఎవరిని లోపలేస్తారో భయంకి ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ సామాన్యుడు కూడా ప్రశ్నించలే. వాళ్ళందరూ అలాగా మనసును బిగబట్టుకొని ఒక్కసారిగా వాళ్ళ ఓటు ద్వారా చూపించారు. అదే 164 కూటమి. మరి ఎందుకు 11 సీట్లే వచ్చాయి? ఆ ఎఫెక్టే. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు. మిత్రుడు ఒక గవర్నమెంట్ హై స్కూల్లో ఒక రికార్డ్, అదే ఎల్డీసీ అనుకోండి, ఒక గుమస్తా ర్యాంకు. సో తనకి వాళ్ళ అమ్మాయికి ఒక ఎగ్జామ్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అక్కడ స్థానికంగా ఉండే ఒక టీడీపీ ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, ఆ ఎమ్మెల్యే గారు ఆ గిఫ్ట్ ఇస్తారు, ఆయన చేతుల మీద తీసుకోవాలంటే, అమ్మా నువ్వు మీ తండ్రిని కూడా తీసుకురా అని చెప్పి ఫోన్ చేశారు ఎవరు ఆర్గనైజర్స్. ఆ తండ్రి వెళ్ళే. ఎందుకు? ఆయన గవర్నమెంట్ ఉద్యోగి. వెళ్తే అరే టీడీపీ వాడి దగ్గరికి వెళ్తున్నారని చెప్పి ఎక్కడ వైసీపీ వాళ్ళు మళ్ళీ వీని మీద కేసులు వేస్తారని భయపడి వెళ్ళే. గేటు బయట అలా నిలబడి వాళ్ళ మిస్సెస్ని పంపించాడంట. అంటే అంత భయపడిపోయారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. మరి ఇప్పుడు గత 5 ఏళ్ళు ఏం జరిగింది? తరువాత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన ఎలా చేశారమ్మా? ఆఖరికి వెనక్కి చేతులు కట్టి ఆయన ఆఖరి చనిపోయాడుగా. మరి అప్పుడు ఎవరు పోలీసులు ఉన్నారు? అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? కొడాలి నాన్నగారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నా బొచ్చి ఎవరు పేకలేరు అన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఇంటి నుంచి అటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకున్నారా? నిజంగా కూటమి ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకునేలాగుంటే నిజంగా రాష్ట్రపతి పరిపాలన విధించండి అని లెటర్లు వీళ్ళు ట్వీట్ చేస్తున్నారు కదా, అటువంటి పరిస్థితి ఉంటే కొడాలి నాన్నగారు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతారా? ప్రభుత్వం లేకపోయినా కూడా చెప్పండి. సో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇప్పుడు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వాళ్ళ కవ్వింపు చర్యలు దిగుతున్నారు. మీరు రెచ్చిపోవద్దు, కవ్వింపు చర్యలకు దిగొద్దు. వాళ్ళు ఏదో పోయిన బాధలో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు, వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు మన టార్గెట్ అది కాదు. ప్రజలు మనకి 164 సీట్లతో గెలిపించి కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇటువంటి నేపథ్యంలో మనకి ఎంత బాధ్యత పెట్టారు? మన బాధ్యత రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, దాన్ని మరలా సెటరేట్ చేయాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి, పథకాలన్నిటికీ అమౌంట్ రావాలంటే రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఇదే తలంపులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. దీని మీద దృష్టి పెట్టట్లే. అదే విషయంలో పవన్ కళ్యాణ్కి ఎవరు ప్రస్తావించారు? మీరు అంత సీరియస్ అయిపోయి అప్పటికే మీరు పోలీసుల మీద అంత ఇరిటేట్ అయిపోతే ఎన్ని జరిగాయి గతంలో? ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతారు? మీకు అందుకే ఇప్పటికీ 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా పెట్టారు. అయినా మీరు ఇంకా తగ్గట్లేదు, మీరు రియలైజ్ అవ్వట్లేదు. మీరు అవ్వకపోతే ఇకపై మేము కూడా కౌంటర్ అటాక్ దిగాల్సి ఉంటుంది అన్నారు. ఎందుకంటే ఒకసారి ఏదో ఒక నియోజకవర్గంలో, పేరు అనవసరం,
ఇట్లాగే టీడీపీ వాళ్ళు గతంలో వైసీపీ వాళ్ళు కాల్ రగరేషన్ తిరిగిన వాళ్ళందరికీ బుద్ధి చెప్దామని ఏదో గొడవ పడ్డారు, ఏదో సంథింగ్ జరిగితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మీరు అట్లా చేయడం కరెక్ట్ వద్దు, మనకి చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ కవ్వింపు చర్యలు చేస్తారు, రెచ్చగొడతారు, మీరు ఏది అయిపోవద్దు, సమయం పాటించండి అని చెప్పారు. వెంటనే ఆ టీడీపీ ఎమ్మెల్యే కూడా చాలా ఇరిటేట్ అయ్యి ఇదేంటిది బాబు గారు వాళ్ళకు రెచ్చిపోతున్నా కూడా బాబు గారు వద్దని చెప్తున్నారు, నా కార్యకర్తలు నా అభిమానులకు అనుగుణంగా నేను నడుచుకోకపోతే రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్ వాళ్ళకి నేను వెళ్ళి అడగలేను, వాళ్ళందరూ కూడా కసిగా ఉన్నారు సార్, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత ఏడిపించారు, అటువంటి వాళ్ళు మీరు మనం ఏదో చేయాలని అంటున్నారు, నేను ఎమ్మెల్యేని నాకు తెలియదేంటి ఈ నెలగా ఊరుకోమని చెప్తే వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు, ఇవాళ వాడి మీద యాక్షన్ తీసుకోవద్దు, వీడిని చూసి ఇంకో 10 మంది తయారవుతారు, మనం ఏంటి గవర్నమెంట్ వచ్చిందా రాలేదా అన్న పరిస్థితిలో ఉందన్నట్టు కూడా ఆ టీడీపీ సన్నిహిత వర్గాలతో అన్నాడంట బాబు గారి మీద. బాబు గారు అంటే ఇంకా శాంతి సహనం అంటారు అని. కరెక్టే కదా ఒక విధంగా. ఇప్పుడు మొన్న ఇంకో మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడు ఏం చెప్తున్నాడు, బాబు మాకు చాలా ఇబ్బందులు పెట్టారు, నిజంగా రోడ్డు మీద తిరగడానికి కూడా వీళ్ళు అయిపోయింది, ఒకనొక టైంలో నేను ఒక 2 నెలలు ఊరిలో వెళ్ళిపోవాల్సి వచ్చింది, వాళ్ళ గొడవలు కూడా మమ్మల్ని బాధ్యులు చేశారు, అటువంటి పరిస్థితులు ఇప్పుడు ధైర్యంగా ఉన్నట్టు ఇప్పుడు మా ఎదురుగా కావాలని కాళ్ళ రగరేసి తిరుగుతున్నారు, మీ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని ఏమో పేకలేరా అన్నట్టుగా మేము ఆర్గ్యుమెంట్ దిగితే నెక్స్ట్ డే ఏం చేశారంట, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారట, టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి, సార్ మీ వాళ్ళు మమ్మల్ని కొట్టేసేలా ఉన్నారు సార్, చంపేసేలా ఉన్నారని చెప్పారట వైసీపీ వాళ్ళందరూ వెళ్ళి. అంటే అదేం కాదులే నేను చెప్తాను, నేను మాట్లాడుతాను వెళ్ళండి, ఇట్లా నువ్వేం భయం లేదు వెళ్ళండి అని చెప్పి ఆ ఎమ్మెల్యే సర్ది చెప్పి పంపించేశారు. పంపించేస్తే బయటకు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసు వైసీపీ వాళ్ళు, ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు, బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు. ఇప్పుడు వాడు ఏమంటారు, చూసాడా సార్ మీరు మేమేదో కొడుతున్నామని చెప్పి మీ దగ్గరకు వచ్చారు, ఇక్కడికి వచ్చి బయటికి వెళ్ళాక ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి మీరే చెప్పండి అంటున్నారు. బట్ బాబు గారు ఏమంటున్నారు, వద్దు అలా రెచ్చగొడుతున్నారు, మీరేం రెచ్చిపోవద్దు, అది కాదు మన టార్గెట్, వాళ్ళు అలాగే ఫ్రస్ట్రేషన్ ఉన్నారు ఏమో మాట్లాడతారు, అదే అన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇంకా రియలైజ్ అవ్వలేదు తేరుకోండి. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇచ్చారని వైజాగ్లో అలా హౌస్ అరెస్ట్ చేసి ఉంచారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయ్యేది వెళ్తుంటే ఆయన కాన్వాయ్ ఆపేశారు. లోకేష్ గారు ఎక్కడో యువగల పాదయాత్ర నుండి నా తండ్రిని అరెస్ట్ చేసి నేను వెళ్తానంటే ఆయన వెళ్ళనివ్వలేదు. ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ గుర్తులేవా? అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళి అరెస్ట్ చేశారు, ఒక దళిత డ్రైవర్ని చంపేశారు. ఎవరు చంపేశారు? అంతెందుకమ్మా, వివేకానంద రెడ్డి గారే హత్య గావించబడ్డారు కదా, ఎవరు చేశారు? ఇప్పటివరకు క్లారిటీ లేదుగా. గడిచిన 5 ఏళ్ళు వాళ్ళే కదా ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముణ్ణి చంపేంత ధైర్యం ఎవరికి ఉందమ్మా? మరి అప్పుడేమయ్యాయి శాంతి పద్ధతులు, అప్పుడేమయ్యాయి రాష్ట్రపతి పాలన, ఇప్పుడు అప్పుడేం లేవా కదా? అంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే అరే ఎంత బాగా మాట్లాడుతున్నారా వీళ్ళు, ఇవన్నీ గడిచినవన్నీ మర్చిపోయారా అని అనిపిస్తుంది. ఎటువంటి వ్యాఖ్యలు చేశారమ్మా, భార్యల్ని తల్లుల్ని ఎవరిని వదలలేదే, పర్సనల్ లైఫ్లో కూడా అటాక్ చేశారే. 19 తర్వాత ఈ పర్సనల్ లైఫ్లో అటాక్లు అయ్యి, అంతకుముందు అటాక్స్ ఎలాగుండేవి, గౌరవప్రదంగా ఉండే విమర్శలు, ఒక స్కామ్ పరంగానో లేదంటే పరిపాలన పరంగానో విమర్శించేవారు, అంతేగాని ఆడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, వీడి పిల్లం ఎవరితోనో వెళ్ళిపోయింది, ఎట్లాంటి విమర్శలు చేసేవాళ్ళు కాదు. మరి అప్పుడేమైంది, అప్పుడు లేరా పోలీసులు? అది ఇప్పుడు ఈరోజు సీరియస్ అవుతుంటే దానికి టీడీపీ వాళ్ళు ఇలా పెడుతున్నారు, ఇవన్నీ గుర్తులేవా వీళ్ళకి, ఇంకా ఎన్నో జరిగాయి. సర్లే ఇవన్నీ బాగానే ప్రశ్నించాడు జగన్ అన్న, ఎందుకంటే కనీసం పేపర్ లేకుండానే చూసి మాట్లాడారు, సంతోషం. ఎందుకంటే ఓడిపోయినప్పుడు కూడా పేపర్ చూసే మాట్లాడారు అన్నట్టుగా వాళ్ళు వ్యంగ్యంగా టీడీపీ వాళ్ళు పెడుతున్నారు. అన్న బౌన్స్ బ్యాక్, టైగర్ వెనక్కి మళ్ళీ వచ్చిందని చెప్పి వైసీపీ వాళ్ళు పెడుతున్నారు. చూద్దాం మరి ఇంకా కౌంటర్, ఇప్పటికైనా గవర్నమెంట్ కౌంటర్ అటాక్లు ఇస్తుందో లేదంటే ఇంకా సమయం పాటిస్తుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.